హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ విజన్ ఫర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో ఒక కొత్తగా డిబేట్ని అయితే నిర్వహించబోతున్నాం. ఆ డిబేట్ ఏంటని తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉందా? చాలా చాలా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. చెప్పే ఫాస్ట్ చెప్పే. ఓకే షుగర్ అన్నా చెప్తా కదా, ఆగు. సరే చెప్పు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఫ్రెండ్స్, ఈ డిబేట్ ఏంటంటే అనుకుంటున్నారు కదా, చెప్పేస్తా. ఫ్రెండ్స్, జీ షోతో టాక్ బ్యాక్ని జీ షోతో కంపేర్ చేసి ఏది బెస్ట్ అని మీకు తెలియజేయడానికి, అలాగే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చేయడానికి ఈ డిబేట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయాలంటే మనం కొంతమందిని ఫోన్ కాల్లోకి తీసుకొని వాళ్ళతో మనం మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ డిబేట్. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం అయితే జీ షో మరియు టాక్ బ్యాక్కి డిబేట్ అని చెప్పాను కదా. ఆ డిబేట్కి మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ మరియు శశాంత్ ఉన్నారు. ఇప్పుడు మనం లక్ష్మణ్ మరియు శశాంత్తో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణ్ ప్లీజ్. ఎస్, ఇంట్రడక్షన్ ప్లీజ్. హాయ్ ఆల్, నా పేరు లక్ష్మణ. నేను వచ్చేసి ఈ డిబేట్లో పాల్గొనడానికి చాలా సంతోషిస్తున్నాను, చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాను. మరి దేని గురించి చెప్పాలనుకున్నారు? ఇందులో నేనైతే టాక్ బ్యాక్ సంబంధించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. డిబేట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎస్. ఓకే, శశాంత్ ప్లీజ్, ఇంట్రడక్షన్ ప్లీజ్. వచ్చిందండి వయ్యారి. ఓకే, హాయ్ ఆల్, ఐఎమ్ శశాంత్. సో నేను ఈ డిబేట్లో పాల్గొనడానికి చాలా సంతోషిస్తున్నాను. సో ఈ పార్టిసిపేషన్లో నేను జీ షో సైడ్ ఉందామనుకుంటున్నాను. ఓకే, మీరు జీ షో యూజ్ చేస్తారా? యా. ఓకే. ఇప్పుడు మన వ్యూవర్స్కి అయితే జీ షో గురించి అయితే చెప్తున్నారనమాట. ఓకే వ్యూవర్స్, మీరు కూడా వెయిట్ చేసేసేయండి. ఇప్పుడు వినేద్దాం మనం జీ షో గురించి, టాక్ బ్యాక్ గురించి. ఓకే లక్ష్మణ్, మీరు చెప్పండి, మీకు ఏది బెస్ట్, టాక్ బ్యాక్ బెస్టా, జీ షో బెస్టా? టాక్ బ్యాక్ బెస్ట్. ఓకే, శశాంత్ మీరు చెప్పండి. నన్ను అడిగితే నేను జీ షో బెస్ట్ అని చెప్పగలను. అయితే ఇప్పుడు లక్ష్మణ్ అయితే జీ షో వేస్ట్, టాక్ బ్యాక్ బెస్ట్ అని చెప్తున్నారు. శశాంత్ అయితే టాక్ బ్యాక్ వేస్ట్, జీ షో బెస్ట్ అని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం. మేమల్లా చెప్పలేదు బాబు, కానీ టాక్ బ్యాక్ బెస్ట్ అని చెప్పాను అంతే. జీ షో వేస్ట్ అని అయితే నేను చెప్పలేదు. కూల్. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. కూల్. అయితే ఇప్పుడు మీరు టాక్ బ్యాక్ అని చెప్పారు కదా లక్ష్మణ్, ఒకసారి మీరు టాక్ బ్యాక్ లో మీకు నచ్చిన ఒక 2 ప్లస్ పాయింట్స్ చెప్పారా? టాక్ బ్యాక్ లో నచ్చిన నాకు 2 ప్లస్ పాయింట్స్ ఏవంటే, టాక్ బ్యాక్ చాలా మంది యూజ్ చేస్తున్న స్క్రీన్ రీడర్. అలాగే ఇందులో మనం టాక్ బ్యాక్ గెస్చర్స్ ఎలా అంటే మనకు దాదాపు ఒక 30 అలా ఉంటాయి టాక్ బ్యాక్ గెస్చర్స్. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆ గుర్తు పెట్టుకున్నది కూడా మనం ఈజీగా నావిగేట్ చేయగలగచ్చు. అలాగే టాక్ బ్యాక్ చాలా మంది వినియోగిస్తున్నారు. ఇందులో మనం ఏదైనా సరే చదివించుకోవచ్చు అనమాట. బాగా టాక్ బ్యాక్ ద్వారా కూడా మనకి స్క్రీన్ రీడర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా టాక్ బ్యాక్. మరి నేను చెప్పదలుచుకున్నది. మరి జీ షో కూడా చాలా మంది వాడుతున్నారు, అది కూడా స్క్రీన్ రికార్డర్ కి యూజ్ అవుతుంది కదా?
మీరు టాక్ బ్యాక్ యూజ్ ఎందుకు బెస్ట్ అవుతుంది. అనుకుంటారు? ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నేను టాక్ బ్యాక్ వాడుతున్నాను కాబట్టి. శశాంత్ మీరు చెప్పండి. జీషో అని బెస్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఏంటి దానివల్ల యూజెస్? ఇప్పుడు నేను జీషో బెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే దాంట్లో చాలా గెస్టర్స్ ఉంటాయి, ప్లస్ దాంట్లో సౌండ్ స్కీమ్స్ కూడా మార్చుకోవచ్చు మనం, టాక్ బ్యాక్ లాగా కాదు. చాలా సౌండ్ స్కీమ్స్ ఉంటాయి, మనం అప్లోడ్ చేయొచ్చు, మనమే తయారు చేసుకోవచ్చు సౌండ్ స్కీమ్. ప్లస్ గెస్టర్స్ కూడా చాలా ఉంటాయి, చాలా గెస్టర్స్ ఉంటాయి చెప్పాలంటే. మనం ఒక అప్లికేషన్ కూడా గెస్టర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల నేను జీషో బెస్ట్ అని చెప్పగలను. మరి శశాంత్ నాకు చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు సౌండ్ స్కీమ్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ చాలా మంది వ్యూవర్స్ ఉన్న డౌట్ ఏంటంటే ఈ జీషో కన్నా టాక్ బ్యాక్ బెస్ట్. వై? బికాస్ జీషోలో సౌండ్ స్కీమ్స్ జెస్టర్స్ పెట్టుకోవడం చాలా కష్టం. అదే టాక్ బ్యాక్లో అయితే జెస్టర్స్ పాస్ట్ పెట్టుకోవచ్చు కదా అని అంటుంటారు. దీనికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇంకా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. కానీ నేను చెప్పగలుచుకుంది ఏంటంటే యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ మాకు తెలియజేయండి అని నేను చెప్పగలను. అంటే యూజ్ చేయడం వల్ల ఏమన్నా వాళ్ళకి అంటే ఇప్పుడు కొంచెం కష్టం అని చెప్తున్నారు కదా. కష్టం అని చెప్పడం కొంచెం యూజ్ చేయడం వల్ల వాళ్ళు యూజ్ చేస్తుండగా వాళ్ళకి ఏమన్నా ఈజీ అనిపించవచ్చా? వాళ్ళు ఇప్పుడు మీరు యూజ్ చేస్తారు కదా, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకేమన్నా ఈజీ అనిపించిందా? ఫస్ట్లో కష్టం అనిపించినా కూడా? అబ్సల్యూట్లీ ఓకే. నిజంగా ఫస్ట్ కష్టంగానే ఉండొచ్చు, బట్ యూజ్ చేస్తూ ఉండగా ఈజీగా తెలిసిపోద్ది. ఒక 2 months లో తెలిసిపోద్ది. ఓకే. లక్ష్మణ్ మీరు చెప్పండి. టాక్ బ్యాక్ లో జెస్టర్స్ మార్చుకోవడం ఈజీ అంటారా? చాలా ఈజీ. ఎందుకంటారా? ఆ, మనం ఏం లేదు, సెట్టింగ్స్ లోకి వెళ్తాం, అక్కడ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ తీసుకొని అక్కడ ఇలాగో చాలా మందికి తెలిసే ఉంటది టాక్ బ్యాక్ గెస్టర్స్ ఎక్కడ ఉంటాయి అనేసి. అక్కడికి వెళ్తాం, ఏముంది ఆ గెస్టర్ పైన మనం క్లిక్ చేస్తే మనం అక్కడ చాలా గెస్టర్స్ మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. స్వైప్ లెఫ్ట్, స్వైప్ డౌన్ అనేసి 3 finger, డబుల్ ట్యాప్ 3 finger, డబుల్ ట్యాప్ సింగిల్ 3 finger, అంటే ఇది డబుల్ ట్యాప్ చేయమనడం కానీ సింగిల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఇలా ఉంటాయి కదా. యా. సారీ, ఇందులో కొద్దిగా మిస్టేక్ అయింది కానీ చెప్పడంలో. కాకపోతే చెప్పడం అయితే ఇదే సింగిల్, డబల్, ట్రిపుల్ అని ఉంటాయి కదా. యా. ఇలాంటి షార్ట్ కట్స్ ఇప్పుడు ఓకే. కాపీ చేసుకోవడానికి నాకు 3 fingers తో ఈజీ కాపీ చేసుకోవడానికి. ప్రతిసారి ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇదంతా ఏంటి అనుకోవడంలో ఓకే. మళ్ళీ నాకు ఇప్పుడు డబుల్ ట్యాప్ తో పేస్ట్ కావాలి. ఓకే. అలా నాకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, అంటే చాలా చాలా ఈజీ ఈ టాక్ బ్యాక్ లో గెస్టర్స్ సెట్ చేసుకోవడం. ఓకే. నాకు చిన్న డౌట్ ఉన్నవి వచ్చింది. తక్కువ, బాగా గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. చిన్న డౌట్ వచ్చింది. అంటే ఇవి టాక్ బ్యాక్ జెస్టర్స్ అనేది కొన్ని మొబైల్స్ లోనే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు పేస్ట్, కాపీ ఇవన్నీ చెప్పేసి కొన్ని మొబైల్స్ లోనే వర్క్ అవుతున్నాయి, అన్ని మొబైల్స్ లో వర్క్ కావట్లేదు అనేది డౌట్. మీరేమంటారు దీనికి? అంటే సెట్టింగ్స్ లోనే ఉంటది, మనం సెట్ చేసుకోవాలంతే. ఎందుకంటే కొన్ని ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి, కాకపోతే మనకు అవి గుర్తుంటాయో గుర్తుండవో అదంతా అవుట్ ఆఫ్. ఉమ్, అంటే ఇప్పుడు నన్ను అడిగితే నాకే టాక్ బ్యాక్ గెస్టర్స్ పూర్తి రావు, అంటే తెలియదు ఉమ్, నాకు. అందుకు ఆ గెస్టర్స్ నేను గుర్తు పెట్టుకోలేననే పక్షంలో నేనేం చేస్తాను, ఉమ్, నేను ఎక్కువ రెగ్యులర్ గా ఏమేమి వాడతాను, కాపీ పేస్ట్. ఉమ్, ఇంకా మనము హోమ్ బ్యాక్ ఇలాంటివి మనం ఇవి చాలా ఈజీ గెస్టర్సే కాబట్టి వీటిని ఏం చేంజ్ చేసుకోము, కాపీ పేస్ట్ ఎక్కువ వాడుతుంటాము. ఓకే. ఏదైనా టెక్స్ట్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలన్నా ఇలాంటివి. కాబట్టి నాకు అనుకూలంగా సెట్ చేసుకున్నాను అనమాట ఈ డివైస్ ని. అలాగే మన వ్యూవర్స్ మీరు కూడా అలాగే సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఓకే. ఇది నా ఫ్యూచర్ లో ఏమైనా ఉద్దేశం. టాక్ బ్యాక్ జెస్టర్స్ గురించి మీరు ఏమైనా వీడియోస్ తీసుకొస్తే బెటర్ ఏమో కదా? తప్పకుండా నేను కూడా అదే ఆలోచించాను. ఫ్యూచర్ లో తప్పకుండా టాక్ బ్యాక్ గెస్టర్స్ సంబంధించి ఉమ్, నేనైతే చాలా మందికి కూడా చెప్పాను, చాలా చోట్ల. ఉమ్, నేను టాక్ బ్యాక్ గెస్టర్స్ పైన వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను అని కూడా చెప్పాను. ఉమ్, అలాగే ఫస్ట్ టాక్ బ్యాక్ గెస్టర్స్ ఏవే ఉన్నాయో అవి ఎలా వాడాలనేది చేస్తాను. ఉమ్, తర్వాత మనం ఒక్క వీడియోలోనే ఉమ్, అంటే ఒకే వీడియోలో అన్ని చెప్పను, ఎందుకంటే ఎక్కువ గెస్టర్స్ ఉన్నాయి కాబట్టి
ఉమ్, మన వ్యూవర్స్ అన్ని ఒకేసారి నేర్చుకోవాలంటే కష్టపడతారు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఉమ్. ఆ మనం యాక్చువల్లీ ఏదైనా కంటెంట్ అనుకున్నప్పుడు చెప్పి చెయ్యము, కాకపోతే ఇది చెప్పి చేద్దాం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాబట్టి ఎందుకు చెప్పి చేయడం అంటే ఇక్కడ పర్పస్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసే పర్పస్ పర్పస్ ఇక్కడ కాబట్టి. వచ్చింది కాబట్టి చెప్పి చేయవలసి వస్తుంది. ఉమ్. ఫ్యూచర్ లో తప్పకుండా నుంచి వీడియోస్ వస్తాయి. ఒకే ఒక్క వీడియోలో మనం టాక్ బ్యాక్ గెస్టర్స్ మనకి నచ్చినట్టుగా ఎలా మార్చుకోవాలన్నది కూడా నేను చేసి చూపిస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే తప్పకుండా. ఇంకొక చిన్న డౌట్, టాక్ బ్యాక్ ఆ, జెస్టర్స్ లో వెతుక్కోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అనేది. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఉమ్, మనం నేర్చుకునేంత వరకు కొద్ది కన్ఫ్యూజన్ ఉంటది. ఉమ్, నేర్చుకున్న తర్వాత దానికన్నా సులభం. మనం మీరు ఇప్పుడు కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే అప్లికేషన్స్ ఉమ్. మనం గెస్టర్స్ యూజ్ చేస్తే తప్ప బ్యాక్ రాలేం. ఇప్పుడు మన వాళ్ళు ఆడతారు, మెన్షన్ చేస్తున్నాను, బ్లైండ్ క్రికెట్ మాస్టర్ అనేసి ఇలాంటివి ఆడతారు. ల్యాండ్స్కేప్ మోడ్ లో వెళ్తాది కదా, ఓకే. అప్పుడు మనకి బ్యాక్ బటన్ ఎక్కడుందో దొరకదు. మెయిన్ పర్పస్ నేనే ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం. ఓకే. అలాంటప్పుడు ఏమంటే మనం బ్యాక్ ఎలాగైతే వస్తామో దాన్ని కొద్దిగా రివర్స్ చేసి వాడతాం. అప్పుడు ఉమ్, అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను. ఓకే. ఏదో ఒక వీడియోలో ఉమ్, తప్పకుండా నేను బాగా ప్రాక్టీస్ చేసి మనకి అలా అప్లికేషన్స్ లోంచి బ్యాక్ రావడానికి చాలా ఉపయోగపడతాయి గెస్టర్స్, ఏమైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు. ఓకే. టాక్ బ్యాక్ లో ఏ అప్లికేషన్ యూస్ చేసినా కూడా చాలా అన్లేబుల్ బటన్ ఎక్కువ చదువుతుంటది, కానీ జీ షోలో కూడా చదువుతుందో లేదో ఒకసారి శశాంత్ కనుక్కుందాం. శశాంత్ ప్లీజ్. శశాంత్. యా హలో. ఓకే. ఇప్పుడు మనకు ఏ అప్లికేషన్ యూజ్ చేసినా కూడా టాక్ బ్యాక్ లో అయితే అన్లేబుల్ బటన్ అని చదువుతుంది. అది జీ షోలో చదువుతుందా లేదా అలానే? అంటే ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా ఒకవేళ చదివితే? యా చదువుద్ది, బట్ అన్లేబుల్ అని చదవదు, బటన్ అని చదువుతూ ఉంటది. ఓకే. బట్ దీంట్లో చేంజ్ చేసుకోలేము అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే. బటన్ చదువుతా ఉంటది, బట్ టాక్ బ్యాక్ లో అన్లేబుల్ అని చదువుతా ఉంటది. ఓకే. మీరు చెప్పండి, జెస్టర్స్ అనేది జీ షోలో కూడా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చిన జెస్టర్స్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎందుకంటే నేను ఫేస్ చేసే ఈ ప్రాబ్లము కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనము డిఫాల్ట్ దాని మీద క్లిక్ చేసేసి మనము స్వైప్ డౌన్ టు అప్ అది వెతకల్లా అని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అది మీరేమంటారు? అంటే ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఏ చెప్పండి మీరు. అవును ఉంటది, బట్ జీషోలో ఏంటంటే కొన్ని వందల రకాలు ఉంటాయి, అందుకే అలా ఉంటుంది. ఆ నేను చెప్పేదలుచుకున్నా ఏంటంటే కొంచెం మీరు సెర్చ్ చేయండి, వెతకండి. వెతికితే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. అని నేను చెప్పగలను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీషో సౌండ్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే, జీషో సౌండ్ స్కీమ్ పెట్టుకున్నప్పుడు ఆ సౌండ్ స్కీమ్ ఫైల్స్లోకి రావడం వల్ల స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. దీనికి ఏం సొల్యూషన్ లేదంటారా? అండ్ ఫ్యూచర్లో ఏమైనా తెచ్చే అవకాశం ఉందంటారా? దీనికి సొల్యూషన్ అంటే చెప్పలేను, బట్ ఫ్యూచర్ లో కూడా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చాలా అప్డేట్స్ ఇచ్చారు, కానీ ఇలాంటి ఏమి చెప్పలేదు. ఓకే. అంటే ఇట్లా స్టోరేజ్ ఫుల్ అవుతుంది కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇంకా మన జీషో వాడితే సౌండ్ స్కీమ్ సౌండ్స్ అన్ని మన ఫైల్స్లోకి వచ్చేస్తాయి అనే భయం చాలా మందిలో ఉంటుంది. దానికి మీరేం చెప్తారు? అంటే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తారా, లేదంటే దానికి ఏమైనా సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోమని చెప్తారా? ఎట్లా చెప్తారు మీరు అనేది? నేనేం చెప్తానంటే మీకు అవసరం ఉన్నాయే డౌన్లోడ్ చేసుకోండి, అవసరం లేనివి కూడా సౌండ్ స్క్రీన్స్ డౌన్లోడ్ చేసుకొని అలా ఉంచుకోవడం బెటర్ కాదు అని నేను చెప్తాను. దీనికి సొల్యూషన్ వాళ్ళు ఫ్యూచర్ లో తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. ప్లస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సౌండ్ స్కీమ్ పెట్టాలంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు కొన్ని దగ్గర వచ్చేసి ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్లో పెడతారు, కొన్ని దగ్గర ఎందుకంటే నేను వాడని కాబట్టి చెప్తున్నాను, కొంతమంది వచ్చేసి డౌన్లోడ్ మోర్ సౌండ్ స్కీమ్లో పెట్టాలని ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మరి అంటే ఏ ప్రాసెస్లో మనం సౌండ్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు? ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ నుంచి పెట్టుకోవడం బెటర్. ఓకే, నైస్. ఓకే. ఇప్పుడు జీషో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ ఎక్స్టెన్షన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తాయా? అంటే ఎట్లా చెక్ చేసుకోవచ్చు? అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జీషో ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తే జీషో ఎక్స్టెన్షన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తాయా? అంటే ఎట్లా చెక్ చేసుకోవచ్చు? అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జీషో ఎక్స్టెన్షన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తాయా?
ఇంకా వాళ్ళు వర్క్ చేసే కోడింగ్ దాన్ని బట్టి ఉంటది, వాళ్ళు తయారు చేసే కోడింగ్ దాన్ని బట్టి ఉంటది. ఓకే. వాళ్ళు తయారు చేసే విధానం బట్టి, అంటే వాళ్ళు ఇట్లా ఎక్స్టెన్షన్ తయారు చేసినప్పుడు వాళ్ళ ముందు టెస్ట్ చేసి మనకి ఇస్తారు కదా, ఓకే. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేయాలంటే కోడింగ్ తప్పక నేర్చుకోవాల్సిందేనా? అంటే చిన్న చిన్న జీషో కోడింగ్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే బెటర్. ఓకే. నెక్స్ట్ లక్ష్మణ్ ప్లీజ్. Yes. ఓకే. ఇప్పుడు మనం టాక్ బ్యాక్ వాడేటప్పుడు అరే ఎలక్వెన్స్ అన్న ఆటో టీటీఎస్ అన్న గూగుల్ సర్వీసెస్ అన్న ఏదైనా కూడా వాడేటప్పుడు సడన్ గా స్పీచ్ ఆఫ్ అయిపోతుంది. అలా ఎందుకు అంటారు? ఇలా ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఉమ్, అవి అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ చేసుకోకపోవడం అదొక కారణం. ఉమ్, ప్లస్ ఈ మధ్య ఆటో టీటీఎస్ పరంగా వస్తే మనం ఉమ్, ఆటో టీటీఎస్ ఉమ్, చాలా మంది అడుగుతారు, ఉమ్, ఆటో టీటీఎస్ క్రాక్డ్ వర్షన్ కావాలి అంటారు, కానీ ఆటో టీటీఎస్ క్రాక్డ్ వర్షన్ అయితే నాట్ అవైలబుల్. ఉమ్, కాకపోతే దానికి ప్రీమియం తీసుకుంటే చాలా మంది అయితే వర్క్ అవుతారని చెప్పారు. అంటే ప్రీమియం తీసుకోమని నేనైతే చెప్పట్లేదు, కానీ మీ ఇష్టం తీసుకుంటారో లేదో అనేసి. నేనైతే టెక్ ఫ్రీడమ్ వాయిసెస్ వాడుతున్నాను. నేను కూడా మీరు అడిగిన ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆటో టీటీఎస్ సెట్ అయ్యిందప్పుడు నేను మరి సెట్టింగ్స్ లో చెక్ చేసుకొని టెక్ ఫ్రీడమ్ ఎప్పుడైతే సెట్ చేశానో అప్పుడు బాగా వచ్చింది. కాకపోతే నెక్స్ట్ అప్డేట్ లో ఏమైనా నాకు కూడా అప్పుడప్పుడు అవుతుంది టాక్ బ్యాక్ సైలెంట్ గా ఉండటం, అంటే జస్ట్ స్వైప్ సౌండ్స్ వస్తాయి కానీ ఏం చదవదు. నెక్స్ట్ అప్డేట్ లో అది క్లియర్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగే వ్యూవర్స్ నేను చేయవలసింది ఏమిటంటే ఓకే. ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా కానీ దేనికైనా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు టాక్ బ్యాక్ అయినా సరే, జీషో ఏదైనా సరే, టోటల్ అంటే మనం ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా మనం వ్యూవర్స్ ఏం ఆశిస్తున్నారు, అంటే మన వినియోగదారులు ఏమి వినియోగించుకోవాలనుకుంటారు, వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్స్ ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేసి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి డెవలప్ చేసుకుంటూ పోతుంటే మనం వినియోగిస్తున్నాం. ఓకే. ఒకసారి మనమే అడిగితే కూడా కొద్దిగా ఉపయోగం ఉంటది కదా. సొల్యూషన్ దేని దొరకచ్చు పరంగా అంటారా? సరే సొల్యూషన్ దొరకచ్చు అంటారా? సొల్యూషన్ దొరకచ్చు మనకి. అయితే ఇక్కడ టెక్ ఫ్రీడమ్ గురించి మీరు మాట్లాడారు కానీ నేను చెప్తున్నాను, టెక్ ఫ్రీడమ్ లో ప్రీమియం తీసుకోకపోతే కూడా సరిగ్గా వర్క్ కావట్లేదు. అంటే ఇప్పుడు వర్క్ కావడం అంటే ఎలా అంటే మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ టైప్ చేసేటప్పుడు అది లైక్ నత్తి పలుకుతుంది అనమాట. లైక్ ఒత్తి ఒత్తి అది ఎలా అంటే మిస్ చేస్తుంది ఎస్ 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 క్యారెక్టర్స్ ని. ఎస్. అలా ఎందుకు అంటారు? ఈ మధ్య వాళ్ళు ఇలాంటి అప్డేట్ తీసుకొచ్చారు కాబట్టి అలా ఉంది. ఓకే. ఓకే, వాళ్ళు నెక్స్ట్ సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే వాళ్ళు యాడ్స్ ఫీచర్స్ కొట్టి యాడ్స్ ఒకటి పెట్టారు ప్రీమియం తీసుకోకపోతే, కాబట్టి దీనికి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనం కూడా. చాలా మంది వ్యూవర్స్ కూడా ఇవ్వండి, వాళ్ళు కనీసం ఇక్కడైనా మనకి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే గూగుల్ బాగా పనిచేస్తుంది ఈ మధ్య, మంచి మంచి వాయిసెస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఈ స్పీక్, ఈటీ ఎలక్వెన్సీ, రకరకాల స్క్రీన్ రికార్డర్స్, ఆటో టీటీఎస్, వోకలైజర్ కొద్దిగా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనేసి అయితే టాక్ ఉంది. ఓకే. అయితే ఇక్కడ నేను ఇంకోటి ఏంటి అనుకున్నా అంటే ప్రతి ఒక్కరు ప్రీమియం తీసుకోలేరు కదా. ఇది చేస్తే బాగుంటుందని నా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రీమియం తీసుకోరు. కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వాడుతుంటారు. ఇట్లా టెక్ ఫ్రీడమ్ వాళ్ళు కొంచెం ఇది సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుందని నా ఇది. అవును, అలాగే సొల్యూషన్ తీసుకురావాలి దీనికి. ఉమ్, అలాగే ప్రీమియం తీసుకోగలిగే వాళ్ళు అయితే తీసుకోండి. ముందు చాలా తక్కువ, అంటే మనకి 300 లో దొరుకుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఇస్తుంటారు ఏదో ఒకటి, అంటే తగ్గించడం బోనస్ రూపంలో మనకి, అంటే కొద్దిగా తగ్గించడము ఓకే. అలా చేసి ఇస్తుంటారు. అలాంటప్పుడు కూడా తీసేసుకోండి 1 ఇయర్ది. ఎందుకైనా బెస్ట్, మనకు బాగా ఉపయోగకరంగా ఉంది టెక్ ఫ్రీడమ్. అలాంటివి కూడా చాలా స్క్రీన్ రీడర్ పరంగా చాలా బాగుంది. చాలా చాలా వాయిసెస్, మోర్ దెన్ వాయిసెస్ ఉన్నాయి. మనం బాగా టాక్ బ్యాక్ మనం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు.
ఓకే. ఇక్కడ ఒక 2 డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మనం ప్రీమియం తీసుకుంటాము. ప్రీమియం తీసుకున్నాక వాయిసెస్ బాగొస్తాయి అనుకోండి టెక్ ఫ్రీడమ్‌వి. మరి ప్రీమియం అయిపోయాక వాయిసెస్ పోయే అవకాశాలు ఉంటాయా? అంటే లైక్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఆల్ఫాబెట్స్ మిస్ చేయడం గాని అలా ఏమైనా జరుగుతుందా? ఏమో మనం ప్రీమియం అయిపోయిన తర్వాత అయితే దీని గురించి కొద్దిగా అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు నేను చెప్తాను ఏదో ఒక వీడియోలో తప్పకుండా. ఓకే. ఒకసారి మీరు ఇవి ఆఫర్స్ వచ్చినప్పుడు టెక్ ఫ్రీడమ్‌వి మీరు ఒకసారి గ్రూప్‌లో అప్డేట్ చేయండి మన గ్రూప్‌లో. తప్పకుండా. ఓకే. నైస్. నెక్స్ట్ వచ్చేసి ఎలాక్వెన్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన నేనేం గ్రహించిన అంటే సాల్వ్ చేసిన ప్రాబ్లము ఇది నాకి ఆటో టీటీఎస్ ఎలాక్వెన్స్ అనేది మనము ఆటో టీటీఎస్‌లో డ్యూయల్ లాంగ్వేజెస్ పెడితే నో ప్రాబ్లమ్ అనేది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లుందంటే తెలుగు చదవట్లేదు, తెలుగు సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి ఉంటది. ఇప్పుడు ఏం అవునవును. మిక్స్డ్ మోడ్ ఎక్స్పెరిమెంట్ పెడితే అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. అదే డ్యూయల్ లాంగ్వేజెస్ పెడితే వర్క్ చేస్తుందని నాది సజెషన్. ఆ, ఓకే. మనతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు. తను ఏమన్నా క్వెషన్స్ డౌట్స్ రేజ్ చేస్తాడేమో చూద్దాం. ఎస్. హలో? హలో? ఎస్. ఓకే. తనకేం డౌట్స్ లేనట్టున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శశాంత్. హలో? శశాంత్. హలో. శశాంత్ జస్టర్స్ ఎలా సెట్ చేసుకోవాలనే దాని గురించి కూడా లేదా సిఎస్ఆర్ గురించి మీకు అనుభవం ఉంది కాబట్టి కొన్ని వీడియోస్ తెస్తే బాగుంటుందని నా సజెషన్ మన ఛానల్లో. వీడియోస్ అంటే చేయగలము, బట్ చాలా ఛానల్స్ చేస్తున్నాయి కదా అని నేను ఆగుతున్నాను. ఏంటంటే ఓకే. ఇప్పుడు తెలుగు విజన్ చేస్తుంది, యా ఆల్రెడీ కంప్లీట్ చేసింది, అది మాత్రం కరెక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తుంది. యా చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే మనమే అంటే వేరే ఛానల్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చేసింటారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం అది ఉండదు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ దొరకాలి కదా. ఓకే. నెక్స్ట్ ఒకసారి మీరు జస్టిస్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? జస్టిస్ ఎలా పెట్టుకోవాలంటే ఏం లేదు, మనకి 2 వేస్ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఓకే. ఒకటి, మీరు జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ లాస్ట్ లో కస్టమ్ జెస్చర్ స్కీమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్ గా సెట్ అయిపోయి ఉంటాయి. ముందుగా మీరు ఏం చేయాలంటే కస్టమ్ జెస్చర్ టిక్ చేయాలి. లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ కస్టమ్ జెస్చర్ స్కీమ్ సెట్టింగ్స్ అని టిక్ ఉంటుంది. అది టిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే అక్కడ అన్ని డిఫాల్ట్ గా సెట్ అయిపోయి ఉంటాయి. ఓకే. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఏ గెస్చర్ కావాలో ఆ గెస్చర్ పైన క్లిక్ చేస్తే లైక్ స్వైప్ అప్ విత్ 3 ఫింగర్స్ అలా దానిపైన క్లిక్ చేశారనుకోండి. సపోజ్ స్వైప్ అప్ విత్ 3 ఫింగర్స్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత అక్కడ మీకు ఉంటాయి ప్లూజన్స్ అని. ప్లూజన్స్ అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఓకే. ప్లగిన్స్. ఓకే అర్థమైంది. అక్కడ ఫంక్షన్ అని ఉంటుంది. సపోజ్ మీరు స్క్రీన్ కర్టన్ ఎనేబుల్ చేయాలనుకోండి, అంటే హైడ్ స్క్రీన్ చేయాలనుకోండి. మీరు ఫంక్షన్ లోకి వెళ్ళి అక్కడ చాలా ఉంటాయి. ఫంక్షన్ లోకి వెళ్తే చాలా ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అని, వాయిస్ డిక్టేషన్ అని, టర్న్ ఆఫ్ జిషు అని చాలా ఉంటాయి. ఓకే. అక్కడ అనేబుల్ కర్టన్ అని ఉంటుంది. ఓకే. అనేబుల్ కర్టన్ పైన క్లిక్ చేయగానే అది ఇంకా సెట్ అయిపోతుంది. ఓకే. సెట్ అయిపోగానే మీరు ఇంకా బ్యాక్ వచ్చేస్తే అది ఇంకా సెట్ అయిపోతుంది. మీరు ఆ గెస్చర్ అప్లై చేయగానే మీకు స్క్రీన్ హైడ్ అయిపోతుంది. ఓకే. అంటే ఒక కర్టన్ లాంటిది వచ్చేస్తుంది స్క్రీన్ పైన. ఓకే. ఇలాగైతే మీరు గెస్చర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే. నాకైతే జనరల్ సెట్టింగ్స్ నుంచి పెట్టుకోవడమే చాలా ఈజీ అని చెప్పగలను. ఓకే. శశాంత్, ఇక్కడ జీషో ఫస్ట్ మనము యూజ్ చేయడం స్టార్ట్ చేయగానే మనకు సింగిల్ ట్యాప్ టచ్ అవ్వడం జరుగుతుంది. ఆ సింగిల్ ట్యాప్ టచ్ కాకుండా ఉండాలంటే ఏం చేయగలం? అంటే ఏం చేస్తే ఆ సింగిల్ ట్యాప్ కాకుండా డబుల్ ట్యాప్ ఎలా చేసుకోగలం? అది ఏంటంటే మీరు వాల్యూమ్ అప్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, అనేబుల్ లిఫ్ట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అది యాక్టివేట్ అయినప్పుడు మీకు
క్లిక్ చేయగానే పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మీరు ఎప్పుడు వాడిన బటన్ లాంగ్ ప్రెస్ చేయకండి. ఓకే. ప్లీజ్ లాంగ్ ప్రెస్ శశాంక్, మీ చేయకుండా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ప్లీజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ! ఇప్పుడు ఓకే. 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 ఎక్కడ వరకు చెప్పాను? వాల్యూమ్ బటన్. అది మీరు ఎప్పుడు లాంగ్ ప్రెస్ చేయకండి. జీషో వాడేటప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే అనేబుల్ లిఫ్ట్ టు యాక్టివేట్ అని మీకు చెప్తుంది మీ స్క్రీన్ రీడర్. ఓకే. అది అనేబుల్ అయింది అనుకోండి, మీరు టచ్ చేసినప్పుడల్లా సింగిల్ ట్యాప్ తో పడిపోతూ ఉంటుంది. ఓకే. అలాగా మీకు సింగిల్ ట్యాప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే జీషో వాడేటప్పుడు స్టార్టింగ్‌లో మనకు లాగిన్ ప్రాసెస్ ఉంటది కదా! లాగిన్ ప్రాసెస్‌లో యా ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్ అని వస్తది. ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్ అంటే ఏంటి? తర్వాత నార్మల్ జెస్టర్స్ అంటే ఏంటి? లేదా ఇన్వర్ట్ స్వైప్ జెస్చర్స్ అంటే మీరు కస్టమ్ జెస్చర్స్ అన్నమాట. అంటే లైక్ మీరు కస్టమ్ గా సెట్ చేసుకుంటారు కదా, ఓకే. అదనమాట. డిఫాల్ట్ అంటే వాళ్ళు ఇచ్చినాయి. ఓకే. దీనికి దానికి ఇదే డిఫరెన్స్. ఓకే. ఓకే. శశాంత్, లక్ష్మణ్ ప్లీజ్. హలో? 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 Sorry for the interruption. ఎస్ ఓకే. 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 జీషో యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డిఫాల్ట్ జెస్చర్స్ పెట్టుకోవడం వల్ల స్వైప్ అప్ డౌన్ చేస్తే ప్రీవియస్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వెళ్తుంది. కాబట్టి మీరు బెటర్ ఇన్వర్ట్ స్వైప్ జెస్చర్స్ అయితే పెట్టుకోండి సెటప్ ప్రాసెస్ లో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఎస్ టెల్ మీ. లక్ష్మణ్, ఫైనల్‌గా మీకు మీ మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎందుకు మీరు జీషోని ఇంతవరకు వాడారా లేదా? జీషో అయితే వాడాను, ఓకే. బట్ కొద్దిగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండటం వల్ల కొద్దిగా డౌన్ అయిపోవడం జరిగింది. అంటే వినియోగించుకోండి ఆపేయడం జరిగింది. కాకపోతే వ్యూవర్స్కి ఏం చెప్తానంటే నేను, ఓకే. వాళ్ళు వాడదలుచుకున్నది ఏదైనా సరే ఫైనల్ కాబట్టి, ఫైనల్ ఇదే కదా ఫైనల్. ఓకే. ఓకే ఫైనల్ కాబట్టి మీరు వాడాలనుకున్న స్క్రీన్ రీడర్ ఏదైనా సరే, టాక్ బ్యాక్, జీషో ఏదైనా సరే వినియోగిస్తున్నప్పుడు దీంట్లో ప్రాబ్లం వచ్చిన దాన్ని, దాంట్లో ప్రాబ్లం వచ్చిన దీన్ని, అంటే జీషోలో ప్రాబ్లం వచ్చిన టాక్ బ్యాక్లో ప్రాబ్లం అంటే మారండి. అంటే అన్ని ఫేస్ చేయండి, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయండి, అన్ని ఫేస్ చేస్తే తెలుసుకోండి, మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అర్థమవుతుంది. అర్థమవుతుంది. ప్లస్ అలాగే మనం ఇలాంటివి తెలుసుకోవడం వల్ల, అంటే మనకి టాక్ బ్యాక్, జీషో రెండు నేర్చుకోవడం వల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఈ స్క్రీన్ రీడర్ ఆ స్క్రీన్ రీడర్ ఏదైనా వాడచ్చు. మీరు చాలా మంది ముందు ఎక్కడైనా డెమాన్స్ట్రేషన్ చేయాలనుకున్నా కూడా, అలాగే ఇంకా రకరకాల విధానాలు, రకరకాల ఫీచర్స్ తీసుకొస్తున్నాయి రెండు, టాక్ బ్యాక్ కావచ్చు. ఇది ఈ మధ్య టాక్ బ్యాక్ లో కూడా మంచి మంచి ఫీచర్స్ వచ్చాయి. టేబుల్ నావిగేషన్ అంటారు, ఇంకా రకరకాలుగా వస్తున్నాయి. జీషోలో ఏమొచ్చాయి నేను వినియోగించలేదు కాబట్టి నాకు అంత క్లారిటీగా తెలియదు. కాబట్టి యూజ్ చేయడం ఆపొద్దు. సారీ నేను కూడా ఓకే. సారీ ఫర్ ది ముందు ఇంటరప్షన్. ముందు నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాను. జీషోని కూడా ఓకే. తప్పకుండా టాక్ బ్యాక్ తో పాటు జీషోని కూడా వినియోగించాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి టాక్ బ్యాకే అనుకోకూడదు. ఎందుకంటే మనం కనీసం ఎవరైనా అడిగినప్పుడు షేర్ చేయడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అలాగే ఇంకా ఓకే. రకరకాలు ఉంటాయి మనకి. ఓకే. మనకే అవసరం పడచ్చు, చెప్పలేం కదా యా ఎప్పుడు ఖచ్చితంగా. అవసరం, దేని నుంచి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి నేను ఇంతవరకు అయితే జీషో వాడి ఆపేసాను అన్నమాట. చాలా మంది కూడా చెప్పారు నాకు వాడి ఆపకూడదు అనేసి. అంటే వాడి ఆపకూడదు అంటే నేను జస్ట్ ఊరికే టెస్టింగ్ కోసం తీసుకున్నాను, దాన్ని రెగ్యులర్ గా వాడదలుచుకోలేదు అనమాట. అప్పుడు ఓకే ఒకసారి రెగ్యులర్ గా వాడితే కూడా అర్థమవుతుంది. కాబట్టి స్క్రీన్ రీడర్స్ ని మనం నేర్చుకోవాలి, ప్లస్ వినియోగించాలి. ఏదైనా సరే నేను ఏం చెప్తానంటే, టాక్ బ్యాక్ గెస్చర్స్ కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు నాకు రాలేదని ఆపేయకోకుండా, అంటే నేర్చుకున్నది ఊరికే మనం గుర్తు పెట్టుకుంటాంలే అనుకోకుండా, ఇప్పుడు మనం ఎలాగైతే బ్రైలీ కాంట్రాక్షన్స్ నేర్చుకుంటాము, ఎందుకంటే చెప్పాలి, ఓకే. ఓకే. చెప్తున్నాను అనమాట.
ఎగ్జాంపుల్స్ చెప్తేనే మన వాళ్ళకి అర్థమవుతాయి. టెక్ రీడర్ గురించి కూడా ఎందుకు వచ్చిందంటే స్క్రీన్ రీడర్, అది కూడా స్క్రీన్ రీడర్ డెవలప్, అంటే స్క్రీన్ రీడర్ ఉంది కాబట్టి అందులో కూడా కాబట్టి చెప్పాల్సి వచ్చింది అనమాట. యా యా కాబట్టి అంత తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకొని మనం అన్ని వినియోగిస్తూ ఉంటే మనకి దేంట్లో ఏది ఎప్పుడేది ఉపయోగపడుతుంది, ఎక్కడేది ఉపయోగించాలి అన్నది మనకి అర్థమవుతుంది. అలాగే చాలా బాగుంటుంది అనమాట ఇది అప్పుడు. ఓకే లక్ష్మణ్ ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట నాకు. ఇప్పుడు మనకు అప్డేట్స్ లో వస్తుంది డిస్క్రైబ్ ఇమేజ్, డిస్క్రైబ్ స్క్రీన్ అని. ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఫస్ట్ టాక్ బ్యాక్ లో? డిస్క్రైబ్ ఇమేజ్ ఎందుకంటే మనం ఏదైనా ఇమేజ్, ఇప్పుడు స్టేటస్, వాట్సాప్ స్టేటస్ చూస్తారు చాలా మంది. ఆ ఇమేజ్ లో ఏముందో నాకు తెలియదు, కానీ నాకు తెలుసుకోవాలి ఆ ఇమేజ్ లో ఏముందో. ఇతరులను అడగాలనుకుంటాను కానీ నా పక్కన ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. కానీ ఆ ఇమేజ్ లో ఏముందో తెలుసుకోవడం నాకు ఇంపార్టెంట్. వాట్సాప్ స్టేటస్ పక్కన పెట్టేద్దాం. స్టేటస్ ఏముందిరా అంటే చాలా మంది అనుకోవచ్చు, స్టేటస్ ఏముందిరా దాన్ని తెలుసుకునేది ఏం పెద్ద కథ కాదనుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ చాటే తీసుకుందాం, ఏదో ఒకటి చాట్. నాకు ఒకరు సెండ్ చేశారు ఇమేజ్, ఆ ఇమేజ్ లో ఏం రాసిందో నాకు తెలియదు. అప్పుడు డిస్క్రైబ్ ఇమేజ్ ద్వారా మనం అక్కడ ఏముందన్నది తెలుసుకోవచ్చు అన్నమాట. నేను టెస్ట్ నాకు ఇంతవరకు తెలియదు స్టేటస్ లో ఇమేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఇంతవరకు తెలియదు మీరు చెప్పేంతవరకు కూడా. నేను టెస్ట్ చేసింది అంటే మనం ఒక మనిషి ఫోటో మీద డిస్క్రైబ్ చేస్తే ఆ మనిషి ఎట్లున్నాడు అనేది కూడా చెప్తుంది అనేది నేను గ్రహించా. అవునా కాదా? అవును. యా మరి డిస్క్రైబ్ స్క్రీన్ ఎందుకు యూజ్ అవుతుంది? డిస్క్రైబ్ స్క్రీన్ ఓకే అంటే డిస్క్రైబ్ స్క్రీన్ నేను ఇంకా దాన్ని వినియోగించలేదు. కాకపోతే ఓకే అది మన స్క్రీన్ పైన ఓకే. ఇప్పుడు మన స్క్రీన్ ఉంటుంది కదా, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అది స్క్రీన్ పైన మనం ఏదైనా ఉంటుంది కదా, యా లైక్ ఏదైనా ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ చేసినప్పుడు కావచ్చు, యా యా అలాంటివి. అంటే అనుకుంటున్నాను, మళ్ళీ నేను ఎక్కడో చోట అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక వీడియోలో కానీ. ఓకే అక్కడ మన స్క్రీన్ మీద ఏముంది అన్నది తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను బ్రెయిలీ కాంట్రాక్షన్స్ అని చెప్పాను కదా, అలాంటి మనం ఎలాగైతే గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తామో టాక్ బ్యాక్ గెస్చర్స్ కూడా నేర్చుకున్నామనేసి అనుకోకూడదు. మనం వాడే దాంట్లో డైలీ మనం ఇప్పుడు రెగ్యులర్ మనం ఎలా అయితే స్నానం చేస్తాము, టిఫిన్ తింటాము, స్కూల్కి వెళ్తాము, కాలేజీకి వెళ్తాము, ఇంకా జాబ్ చేసేటోళ్ళు జాబ్ ఆఫీసెస్కి వెళ్తారు, అలా వెళ్తాం కదా రెగ్యులర్. ఇది ఎవరు చెప్పరు కదా మనకి. యా 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 నిజం. అలాగే టాక్ బ్యాక్ గెస్చర్స్ కూడా మనం రెగ్యులర్ గా వాడాలి. ఏదైతే మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తామో అది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది నేను చెప్పే సజెషన్ మన వాళ్ళకి, ఏదైనా సరే. ఓకే శశాంత్. ప్లీజ్. శశాంత్ ఫైనల్ గా మీరు జనరల్ సెట్టింగ్స్ లో ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ సెకండరీ టీడీఎస్ ఇంజన్, మెయిన్ టీడీఎస్ ఇంజన్ ఉంటుంది. సెకండరీ టీడీఎస్ ఇంజన్ ఎందుకు ఉపయోగపడుతుంది, మెయిన్ టీడీఎస్ ఇంజన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది యాక్చువల్గా నాకు ఇది అర్థం కాలేదు. నా డౌట్ యాక్చువల్గా ఇది వ్యూవర్స్ కూడా ఉండొచ్చు, అది చెప్తే అర్థమవుతుంది కొంచెం. ఇట్స్ ఓకే, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మెయిన్ టీటీఎస్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, అన్ని మెయిన్ చదవడానికి లైక్ టైటిల్స్ కానీ యాప్స్ నేమ్స్ కానీ ఏదైనా మెయిన్ది చదవడానికి మెయిన్ టీటీఎస్ ఇంజన్ అనమాట. సెకండరీ ఎందుకు ఉపయోగపడుతుందంటే లైక్ ఇప్పుడు మనం వాల్యూమ్ అప్ చేస్తాం, డౌన్ చేస్తాం, ప్లస్ జీషోలో ఒక ఆప్షన్ ఉంది, గంటకి టైమింగ్ అనేది చెప్తుంది. ఇవన్నీ చెప్పడానికి మనకి సెకండరీ టీటీఎస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు వాల్యూమ్ తగ్గిస్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు 61, 60 అలా చెప్తూ ఉంటుంది అనమాట. సెకండరీ టీటీఎస్ ఇంజన్ చెప్తుంది. ఓకే మెయిన్ టీటీఎస్ ఇంజన్ మనకి మెయిన్ చదవడానికి ఉపయోగపడుతుంది, లైక్ యాప్స్ నేమ్స్ కానీ టైటిల్స్ కానీ ఏవైనా. ఓకే ఫైనల్ గా అంటే చాలా మందికి జీషో కష్టం అనుకునే వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్పగలరు? కష్టం అంటూ ఏదైనా ఫస్ట్ అందరికీ అలానే అనిపిస్తుంది. ఫస్ట్ నేను కూడా చాలా లో విజన్, ఫస్ట్ నాకు కూడా ఏమీ తెలవకుండే అసలు. కానీ దాని తర్వాత
అందరూ చెప్పడం ద్వారా ప్లస్ నేను కూడా ఆ, మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా నాకు ఇలా తెలిసిపోయింది అనమాట. అందుకే నేను మన వ్యూవర్స్ కి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. ఓకే, ఫైనల్గా ఈ డిబేట్కి రావడం మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ డిబేట్ అని చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? విశేషం చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే ఫస్ట్ దేని గురించి పెడతారులే అని అనుకున్నాను. దాని తర్వాత ఆ, మీరు దీని గురించి చెప్పారు. ఆ, ఇంకా నెక్స్ట్ ఇక్కడికి రావడం వల్ల నాకేమనిపిస్తుందంటే ఒకళ్ళకి అంటే కొంతమందికైనా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే డిబేట్ ఎలా ఉంది? అదే అదే అంటే మీకు డిబేట్కి రావడం టెన్షన్గా ఉందా, లేదంటే హ్యాపీగా ఉందా, లేదంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ ఉందా? ఎట్లుంది మీకు? ఎలా ఉంది? మొత్తం ఆల్ మిక్స్ అని చెప్పచ్చు. టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆ, చదువుకునేవాడినే కదా, అంటే నేనే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళేవాడిని. యా. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, అసలు నేనేం చెప్తున్నాను నాకైనా అర్థమవుతుందా, అసలు నేను కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అని నాకు టెన్షన్ ఉంటుంది. యా, ఖచ్చితంగా. హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే నేను ఒకరికి ఆ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనే హ్యాపీనెస్ అన్నమాట. ఓకే, ఓకే, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. విత్ ఎగ్జాంపుల్స్తో చాలా బాగా చెప్పారు. లక్ష్మణ్ ప్లీజ్. ఎస్. లక్ష్మణ్, మీకు ఎలా అనిపించింది? డిబేట్కి రావడం ఎలా అనిపించింది? డిబేట్లో పాల్గొనడం ఎలా అనిపించింది? ఇక ఇక ఈ క్వశ్చన్స్ అని అడిగినాక మీకు ఏ ఒపీనియన్ కలిగింది? మీరు ఒకసారి మాతో పంచుకుంటే మా వ్యూవర్స్తో. ఈ డిబేట్కి రావడం అయితే ఫస్ట్ నాకైతే హ్యాపీగా ఉంది. కాకపోతే ఆల్ మిక్స్డ్, నేను కూడా సుశాంత్ చెప్పినట్టు ఆల్ మిక్స్డ్. ఎందుకంటే టెన్షన్ కూడా, అంటే ఏ వర్క్ చేస్తున్నా మనకు అన్నీ ఉంటాయి. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, ఒక పక్క హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకు కొత్త హ్యాపీనెస్ ఉంటే మనం ఏది అంత క్లియర్గా చెప్పలేము, అంత టెన్షన్ పడి ఉన్నామంటే ఏది క్లియర్గా చెప్పలేము. అన్ని అంటే మనకు భయంతో కూడుకున్న భక్తి అంటారు కదా, అలాంటివి ఉండడం చేత ఏమవుతుందంటే మనం అనుకున్నది చెప్పడం కొద్దిగా భయంతో చెప్పినా సరే అందరికి ఉపయోగపడే విధంగా రిజల్ట్ ఉంటుంది. నేను ఏమనుకుంటున్నానంటే ఈ టాక్ బ్యాక్ పైన కానీ జీషో పైన కానీ ఇలా చేయటం ఎందుకు అవసరం అంటే చేయడం ద్వారా చాలా మందికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియోల రూపంలోనే కాకుండా ఇలాంటి డిబేట్ల రూపంలో కూడా తెలియజేస్తే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాగా ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి చేరుతుంది. అలాగే అదన్నమాట. ఓకే, డిబేట్ చేయడం కొత్తగా ఉంది కదా, అంటే లైక్ ది ఫస్ట్ టైం మనం ఇలా చేసాము. నెక్స్ట్ ఎటువంటి డిబేట్స్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడైతే ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి డిబేట్స్ వస్తాయని అయితే నేను మెన్షన్ చేయను. ఎందుకంటే సర్ప్రైజ్ ఎప్పుడు సర్ప్రైజ్ లాగే ఉండాలి. కాకపోతే ఈ డిబేట్ చేయడం అయితే చాలా బాగుంది, చేయాలి. చేయడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం నేను డిబేట్ చేయటము చూడటము అన్ని ఫస్ట్ టైమే. ఇది నాకైతే మొట్టమొదటిసారి అన్నమాట. డిబేట్ అంటే ఏందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేయాలని అది ఒకటి నాకు బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, ఇది నా పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్గా నాకు టెన్షన్ వేస్తుంది. వాట్ ఈస్ మై ఎలా ఉందండి నీకు అడగడం కానీ ఏదైనా మిస్టేక్స్ అయినాయా? మిస్టేక్స్ అంటే అందరు చేస్తూ ఉంటాం. నేను కూడా చెప్పడంలో కొన్ని మిస్టేక్స్ చేశాను కదా, అక్కడక్కడ మళ్ళీ వాటిని సరి చేసుకోవటము. మిస్టేక్స్ కామన్, కానీ ఇలాంటి డిబేట్స్ చేస్తే చాలా మందికి ఉపయోగం ఉంటుంది. అంతా మన వాళ్ళే కాబట్టి మిస్టేక్స్ పట్టించుకోము ఎప్పటికీ. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎంత షేర్ చేశామో అన్నది అది బెస్ట్ అన్నమాట. దీంట్లో టెన్షన్ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే, మనతో ఇంకో పర్సన్ అన్నట్టు చెప్పాను కదా, శశాంక్ తన పేరు. ఆల్రెడీ తను ఒక డౌట్ కూడా అడిగాడు. శశాంక్ చెప్పండి, మీకు ఎలా ఉంది డిబేట్లో పాల్గొనడం? మీరు విన్నారు కదా డిబేట్ మొత్తం, ఎలా ఉంది మీకు మొత్తం? అసలు చెప్పాలంటే నాకు ఫస్ట్ డిబేట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు కొంచెం
ఎక్స్పీరియన్స్ అయ్యా. ఇలా డిబేట్స్ పెట్టడం వల్ల అందరికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది యూజర్స్కి, మన వ్యూవర్స్కి. ఓకే. సో నాకు కూడా తెలియదు అసలు డిబేట్ అంటే ఏంటి అని. క్వశ్చన్ వాళ్ళు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్స్ చెప్పాలి, అదొకటే తెలుసు అంతే. ఓకే. సో ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారన్నమాట డిబేట్ అంటే ఏంటి ఇలా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత మంచి సలహాను అలాగే సజెషన్స్ను ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్తో చాలా చక్కగా వివరించినందుకు లక్ష్మణ్కి, శశాంక్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ శశాంక్ గారు మీ ఓపికతో, మీ సహనంతో, మీ వర్క్ని ఆపేసి మా కోసం కేటాయించినందుకు, మన వ్యూవర్స్ కోసం కేటాయించినందుకు మీ ముగ్గురికి చాలా 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 అంటే థ్యాంక్స్ మరొకసారి మీ ముగ్గురికి కూడా. అలాగే లక్ష్మణ్ మరియు శశాంత్ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ వర్క్స్ని మీ ఓపిక సహనంతో మా వ్యూవర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా డిబేట్ అయిపోయింది, బిస్కెట్లు చాయ్ అయితే తినేసిపోతాం. కాఫీ బిస్కెట్లు కావాలరా నీకు? ఇస్తామండి, వెయిట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫుల్ వీడియో మొత్తం. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మాకు ఇంత బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ మేము ఏమైనా మిస్టేక్స్ జరిగింది ఈ డిబేట్లో దయచేసి మమ్మల్ని క్షమించండి. మా టీం మెంబర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పు చెప్పింటే దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ని మీరు సరిదిద్ది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దయచేసి మమ్మల్ని క్షమించండి ఏమైనా తప్పులు దొర్లింటే. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నేను మీ అశోక్. బాయ్ బాయ్.